యా సో ఐ థింక్ ఆపరేటర్స్ వరకు ఇలాంటి బేసిక్ ప్రోగ్రామ్స్ మీరు అన్ని చేయగలరు అని అనుకుంటున్నా ఇప్పుడు. నవ్యశ్రీ ఓకే? ఓకే సార్. ఓకే. ఇప్పుడు మనం సిలో ఇఫ్ ఎల్స్ మీద వర్కౌట్ చేస్తాం కదా, అలాంటి ఇఫ్ ఎల్స్ మీద ఇక్కడ వర్కౌట్ చేస్తాం. సిలో మనకి సింటాక్స్ ఎలా వాడాము అంటే, ఓకే, ఇక్కడే చూసేస్తాం. వి రోట్ సంథింగ్ లైక్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, యు సే ప్రింట్ ఎఫ్ అని ఇలా వాడాం మనం. ప్రింట్ ఎఫ్ హై, రైట్ తబసం? ఎస్ సార్. మనం ఒక సెమీకోలన్ కూడా పెట్టినాము. ఎందుకంటే ఇఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనము సే ప్రింట్ ఎఫ్ హలో అన్నాము అంటే ఇది మనకి ఇండిపెండెంట్ స్టేట్మెంట్ అయిపోయింది. రైట్ నవ్యశ్రీ? సార్. సిలో ఇలాగే రాస్తాము. ఇప్పుడు ఇది ఇండిపెండెంట్ స్టేట్మెంట్, ఇది ఇఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద ఉన్న స్టేట్మెంట్. అక్షర ఓకే? ఎస్ సార్. ఓకే. పైథాన్లోకి వచ్చేసరికి ఇక్కడ కండిషన్ ఇలా బ్రాకెట్స్ లో పెట్టాము. ఇఫ్ స్పేస్ ఏ గ్రేటర్ దాన్ బి, యూ పుట్ ఎ కోలన్ దేర్. ఇది జాగ్రత్తగా గమనించు. సిలో సిలో ఇంకా మనం ఏం చేసాము అంటే, ఇప్పుడు రెండు స్టేట్మెంట్లు ఇఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కిందికి రావాలి అంటే మనం ఇలా ఓపెనింగ్ బ్రేస్, ఇలా క్లోజింగ్ బ్రేస్ పెట్టాము. కరెక్టే కదా నవ్యశ్రీ? సార్. సమీనా ఓకే? ఓకే సార్. కానీ పైథాన్లో అలా ఉండదు. పైథాన్లో బ్రేసెస్ అన్న కాన్సెప్టే లేదు. ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్డ్ ఫర్ గ్రూపింగ్ అన్న కాన్సెప్ట్ పైథాన్లో లేదు. ఇప్పుడు ఇక్కడ కోలన్ పెట్టినాం అనుకోండి. ఇప్పుడు దీన్ని పక్కకు తోసేస్తాను. ఇక్కడ కోలన్ పెట్టకుండా ఎంటర్ కొట్టారనుకోండి, కర్సర్ ఎక్కడ వచ్చింది గమనించండి. కర్సర్ ఎక్కడ వచ్చింది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఏ, ఇఫ్ స్పేస్ ఏ గ్రేటర్ దాన్ బి, కర్సర్ ఇఫ్లో ఐ కిందికి వచ్చింది. అదే ఇప్పుడు ఇక్కడ కోలన్ పెట్టి ఎంటర్ కొట్టామనుకోండి, ఇప్పుడు కర్సర్ ఎక్కడొచ్చిందో గమనించండి. నవ్యశ్రీ తేడా ఉంది కదా? ఎస్ సార్. నౌ నౌ ఐ సే ప్రింట్ హై. అంటే ఇప్పుడు దీనికంటే ముందు వీ షుడ్ గో ఫర్ సంథింగ్. ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 2. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి కోలన్ ప్రింట్ హై. ఇప్పుడు ఎంటర్ కొట్టాను. ప్రింట్ హై తర్వాత ఎంటర్ కొడితే కర్సర్ ఎక్కడ వచ్చిందో గమనించండి నవ్యశ్రీ. ప్రింట్ కింద వచ్చింది సార్. నౌ ఐ పుట్ ప్రింట్ హలో హియర్. తబస్సుమ్ ఓకే? ఓకే సార్. ఇప్పుడు ఏ వాల్యూ 5, బి వాల్యూ 2. ఇప్పుడు దీన్ని రన్ చేశాను ప్రోగ్రామ్ని. 5 గ్రేటర్ దాన్ 2 ట్రూ కాబట్టి హాయ్ హలో రెండు వచ్చినాయి. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? నవ్యశ్రీ ఓకే? ఓకే సార్. నౌ ఐ గివ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 12. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? యా నవ్య? ఫాల్స్ అవుతుంది సార్. ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అవుతుంది ఇప్పుడు సార్. రన్ చేస్తాము. ఇప్పుడు చూడండి, మనకి ఏమీ రాలేదు అవుట్పుట్. కాన్సెప్ట్ ఓకే నవ్య? ఓకే సార్. ఇప్పుడు గమనించండి, ఈ ప్రింట్ ఆఫ్ హలో ఉంది కదా, దీన్ని ముందర కర్సర్ పెట్టి బ్యాక్ స్పేస్ నొక్కాను అంటే దీన్ని అలైన్మెంట్ మారిపోయింది. నవ్య ఓకే? ఓకే సార్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. ఇప్పుడు గమనించండి, యు గాట్ హలో అవుట్పుట్ రైట్. ఎస్ సార్. ఎందుకు అంటే ఈ కోలన్ ఇక్కడ మొదలైంది. ఆ తర్వాత మీరు ఆ అలైన్మెంట్లో ఏమేమి టైప్ చేశారో, ఆ అలైన్మెంట్లో ఏమేమి టైప్ చేశారో అవన్నీ కూడా ఆ ఇఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద ఉన్నాయి అని అర్థము. ఈ అలైన్మెంట్ ఇప్పుడు
5 12 ఏం అవుట్పుట్ రాదు. ఎందుకంటే కండిషన్ ఫాల్స్. మరి ఇన్ని ప్రింట్లు ఉన్నాయంటే ఇవన్నీ కూడా ఇఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద ఉన్నాయి. ఇప్పుడు ఇలా నొక్కేసాం అనుకోండి. ఇప్పుడు ఆ, ఎందుకు ఇది చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. కోలన్ తర్వాత ట్యాబ్ స్పేస్ అలైన్మెంట్తో ఇండెంటేషన్ అని అంటారు. మనకి కంప్యూటర్స్లో కాదు, ఇంగ్లీష్లో వాడే పదమే ఇండెంటేషన్. ఇండెంటేషన్ అంటే ట్యాబ్ స్పేస్. కొన్ని చోట్ల 8 స్పేసెస్, కొన్ని చోట్ల 4 స్పేసెస్ ఇస్తారు. పేరాగ్రాఫ్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఇవన్నీ ఇండెంటేషన్స్ అని అంటారు. తబస్సుమ్ ఓకే. ఓకే సార్. సో ఈ ఇండెంటేషన్ తో టైప్ చేసినవన్నీ ఆ ఇఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద ఉంటాయి. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే యు గెట్ ఏబిసి. ఎందుకు అంటే అవన్నీ ఆ ఇఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద ఉన్నాయి. ఇప్పుడు ఏ కూడా ఇఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కిందికి వచ్చింది. ఇప్పుడు బీసీ మాత్రమే వచ్చింది, ఏ రాలేదు. అక్షర ఇది అర్థమవుతుందా? ఎస్ సార్. हाँ भाई समीना, एनी डाउट? आवाज नहीं आई समीना. నో సార్. ఇప్పుడు ఎల్స్ దగ్గరికి వెళ్దాం. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి కోలన్ ప్రింట్ ఎఫ్ హై. ఇప్పుడు ఎల్స్ ఇఫ్ లోపల పెట్టకూడదు. ఎల్స్ కోలన్ ప్రింట్ హలో. నౌ సి 5 12 యూ గాట్ హలో అంటే ఎప్పుడు ఇవేనా సార్, మేము వేరే వాల్యూస్ ఇచ్చుకుంటాం, రైట్? ఓకే. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్, దీని మధ్యలో ఇన్పుట్ ఆఫ్, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్, సింగిల్ కోట్స్ క్లోజ్. ఓకే. బి ఈజ్ ఈక్వల్ టు, దీన్నే కాపీ పేస్ట్ చేయండి, ఎంటర్ అనదర్ నెంబర్. నౌ రన్ దిస్. 5 7 you got hello. Again run this. 6 3 you got hi. Now you change messages whatever you feel like. Say A is big, say B is big. ఈ కోలన్ ఇండెంటేషన్ ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఐ రన్ దిస్. 5 6 B is big. Now I run this. 6 5 A is big. నవ్యాశ్రీ ఇంతవరకు ఓకే? ఓకే సార్. ఇప్పుడు సంథింగ్ ఇంపార్టెంట్. నౌ ఐ సే ప్రింట్ సింగిల్ కోట్స్ లో హై. ఇప్పుడు ఈ ప్రింట్ అన్నది ఎక్కడ ఉంది అంటే ఇండెంటేషన్ తో ఉంది. అక్షర అర్థమవుతుందా? ఎస్ సార్. శిల్ప ఓకే? ఓకే సార్. ఇండెంటేషన్ తో ఉంది అంటే అది ఎల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద ఉంది అని అర్థం. ఇప్పుడు నా ఐసే 5 ఎంటర్ 10 ఎంటర్ 5 గ్రేటర్ దాన్ 10 ఫాల్స్ కాబట్టి బి ఈజ్ బిగ్ హై రెండు వచ్చినాయి. నవ్యశ్రీ ఓకే? ఎల్స్ పార్ట్ రన్ అయింది. ఎల్స్ పార్ట్ కింద ఇండెంటేషన్ లో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి రెండు వచ్చినాయి. తబస్సుమ్ ఓకే? ఓకే సార్. ఇప్పుడు దీన్ని రన్ చేసి 10 ఎంటర్ 5 ఎంటర్ అంటే యూ గాట్ ఓన్లీ ఏ ఈజ్ బిగ్, హై రాలేదు. ఎందుకు రాలేదు అంటే దిస్ ఈజ్ అండర్ ఇండెంటేషన్ కాబట్టి ఎల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద ఉంది. ఇక్కడ బ్రేసెస్ అవసరం లేదు. అదే ఇప్పుడు దీన్ని ఇలా పెట్టామనుకోండి, ఇప్పుడు అవుట్పుట్స్ అన్ని మారిపోతాయి. ఇప్పుడు 5 ఎంటర్ 10 ఎంటర్ బి ఈజ్ బిగ్ హై. హై వచ్చింది ఎందుకు అంటే ఫాల్స్ కాబట్టి కాదు. నవ్ యూ ఎంటర్ 10 ఎంటర్ 5 ఎంటర్. నవ్ ఏ ఈజ్ బిగ్ హై.
ఇప్పుడు హై ఎందుకు వచ్చిందంటే అది ఇండిపెండెంట్ స్టేట్మెంట్ కాబట్టి అది ఎల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద లేదు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కింద ఉండాలా లేదా అన్నది ఈ ట్యాబ్ స్పేస్ డిసైడ్ చేస్తుంది. సమీనా ఓకే? ఓకే సార్. యా నవ్యశ్రీ, ఇప్పుడు ఈ స్పేస్ అర్థమైందా? Yes, sir. So what you people do is you try doing all the programs of if else, like take input of a name, for example. If you want to work out with a name, you take up this int, that's it, enter your name and ask here user enter age. Now age దేనిలో ఉంది? B లో ఉంది. Say B greater than 18. Say you are eligible for what else? Not eligible for what? You take up this, run the program, you say Akshara 17, not eligible. Now you run the program again, say Navya 19, you are eligible. Navya Sri, okay? Okay, sir. This is how you are supposed to work out with Python. ఇప్పుడు ఏముంది దీనిలో కొత్తగా? ఏదో ప్రింట్ ఆఫ్ స్కాన్ బదులు ఇక్కడ ఇన్పుట్ ఆఫ్ అని ఒకటి వాడాము. అక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ %d అని పెట్టాము. ఇక్కడ ఇంట్ ఆఫ్ అని ఇంకొక ఫంక్షన్ వాడాము. ఇఫ్ ఎల్స్ లో చిన్న తేడా. అక్కడ బ్రేసెస్ పెట్టి మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ లో తీసుకొస్తాము. ఇక్కడ బ్రేసెస్ అవసరం లేదు. అక్కడ మనము అది ఫ్రీ ఫామ్ లాంగ్వేజ్. పదం జాగ్రత్తగా వినండి. C++, జావా, దీస్ ఆర్ ఆల్ ఫ్రీ ఫామ్ లాంగ్వేజెస్. అంటే మీరు ఒకటే లైన్లో కోడ్ రాసినా కూడా అది రన్ అయిపోతుంది. ఇక్కడ అలా కాదు, ఇది ఫ్రీ ఫామ్ లాంగ్వేజ్ కాదు. ఇక్కడ కోలన్ పెట్టిన వెంటనే, కోలన్ ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్. కోలన్ పెట్టిన వెంటనే అక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ మొదలైంది అని అర్థం. ఇన్ఫ్లుయెన్స్డ్ స్టేట్మెంట్స్ అన్ని ఆ ట్యాబ్ ఇండెంటేషన్తోనే వస్తాయి. ఇప్పుడు ఈ విషయం కరెక్ట్గా పట్టేసుకుంటే పైథాన్ ఈజీ. ఈ ట్యాబ్ స్పేస్ ఇండెంటేషన్ సరిగా పట్టుకోలేదు అంటే పైథాన్ పెద్ద కన్ఫ్యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అనిపిస్తుంది. ఇవంతా అలవాట్లని బట్టి ఉంటాయి అంతే, రైట్? సో ఈ వాట్ ఈస్ దస్, ఓట్ హక్ వచ్చిందా లేదా, రివర్సింగ్ ఏ 3 digit నెంబర్, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, even number, odd number, all those programs try completing in C using if else and also in Python, so that రేపు ఆ if else లో నెక్స్ట్ కాన్సెప్ట్స్ కి వెళ్దాం. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని ఒకటి వస్తుంది. ఆ ఇఫ్ ఎల్స్ ఇఫ్ మనం సిలో అయితే ఎలా వాడాలి, అసలు ఆ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటే ఏమి, దాన్ని ఎలా వాడాలి, దాన్ని పైథాన్లో ఎలా వాడొచ్చు అని రేపు క్లాస్లో డిస్కస్ చేస్తాం. రైట్ నవ్యశ్రీ? Yes, sir. చలో, హ్యావ్ ఎ గుడ్ డే, విల్ మీట్ టుమారో.